హలో ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇయర్లో నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఈ కేక్ బిజినెస్కి మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పి ఈ కేక్ ఆర్డర్స్ అయితే నేను మియాపూర్ నుంచి తీసుకుంటున్నానండి. మీకు ఏదన్నా కేక్ ఆర్డర్ చేయాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లోనే నాతో మాట్లాడవచ్చు. ఈ కేక్ వచ్చేసి 1 కేజీ చాక్లెట్ కేక్ అండి కంప్లీట్గా. దీనిలో చాక్లెట్ క్రీమ్ కూడా యూస్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలి అండ్ కేక్ బేస్ ఎలా చేయాలి, ఏటిని యూస్ చేశాను అంత క్లారిటీగా చెప్పాను. దీనికి సంబంధించిన ఎంత ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. కస్టమర్ నాకు వచ్చేసి ఇమేజ్ ఇలా చేయాలి అని చెప్పి ఏమి ఇవ్వలేదండి. సో నాకు నచ్చినట్టుగా నేను ఈ కేక్ని చేశాను. అండ్ విప్పింగ్ క్రీమ్లోనే నేను చాక్లెట్ గనాచ్ కూడా కలిపేసుకున్నాను. అండ్ డ్రిప్పింగ్స్ ఇచ్చేసి కేక్ అయితే నాకు నచ్చిన డిజైన్లోనే చేశాను. ఈ కేక్కి నేను ఛార్జ్ చేస్తున్నది వచ్చేసి చాక్లెట్ కేక్ కాబట్టి 650 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఈ విప్పింగ్ క్రీమ్ అనేది చూసారా, ఎంత బౌల్ అనేది వెనక్కి తిప్పినా సరే కింద పడకుండా ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి ఐసింగ్ అనేది చేస్తున్నాము. కేక్ నేను వచ్చేసి 7 ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నాను. 7 ఇంచ్ టిన్లో బేక్ చేసుకుని 50 మినిట్స్ దగ్గరగా ఉంచుకున్నాను. ఆ తర్వాత మనం ఫోర్క్ పెట్టి చూస్తే దానికి అంటకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని డిమోల్డ్ చేసుకుని 3 స్లైసెస్గా అనేది కట్ చేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ని ముందే నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను. షుగర్ సిరప్ని ఇట్లా సోక్ చేసుకున్న తర్వాత ఐసింగ్తో ఫినిష్ చేసుకుని చాక్లెట్ గనాచ్ కూడా వేసి చాక్లెట్ చిప్స్ అన్న వేసి మన కేక్ని అనేది ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నుంచి మనం దీన్ని ఫినిష్ చేసుకుని కేక్ అనేది ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నా కేక్ అయితే ఇలా వచ్చింది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఆర్డర్స్ కావాలంటే కామెంట్ సెక్షన్